నమస్తే. నేను మీ అద్భుతం. ఈరోజు ఒక అద్భుతమైన క్యాప్సికమ్ కర్రీతో మీ ముందరకు వచ్చేసాను. క్యాప్సికమ్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఇష్టంగా తినేస్తారు. క్యాప్సికమ్ ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగ పెద్దగా తరుక్కుని 4 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి పెట్టుకోవాలి. 4 వెల్లుల్లి రెబ్బల్ని ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఒక గుప్పుడు వేరుశనగ పప్పులు వేసుకుని వేయించుకోవాలి. ఈ కూర చాలా బాగుంటుందండి. చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా బాగా తినేయచ్చు. వేరుశనగ గుళ్ళు చిటపటలాడుతున్నప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలాగ ఈ పొడి కూరలో వేసుకోవడం వల్ల కూరకి చాలా మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు ఇందులోకి 4 ఎండుమిరపకాయలని చీలికలుగా చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ మనం పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాం, తర్వాత కారం కూడా వాడతాము. అందువల్ల చూసుకుని కారం జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ వేగిన వేరుశనగుళ్ళు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, ఇవన్నీ వేగిపోయావి. ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలోకి 2 చెంచాల నూనె వేసుకుని, ఈ కూరకి పెద్దగా నూనె కూడా పట్టదు. అది వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసుకుని జీలకర్ర ఆవాలు చిటపటలాడేదాకా వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువ కూడా వేసుకుని వేయించుకోవాలి. దీనికి ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయ ఇంగువ 2 కూడా ఉపయోగించుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుని ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా వేగడితే మనం కర్రీ తినేటప్పుడు వాటిలో కూడా నవిలిన పచ్చిగా అనిపించవు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఈ కూరలో పెరుగు ఉపయోగిస్తామండి. సూపర్గా ఉంటుంది కూర. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉల్లిపాయ క్యాప్సికమ్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ క్యాప్సికమే కదండి, తొందరగానే వేగిపోతుంది ఇది. ఈ కూర చాలా చాలా బాగుంటుందండి. నేను పదే పదే చెప్తున్నానని కాదు, కానీ ఇక్కడ క్యాప్సికంకి ఉల్లిపాయకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కూర అంతటికీ కాదండి, నేను ఈ 2 ఉడకడానికి కోసం వేస్తున్నాను. మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. క్యాప్సికమ్, ఉల్లిపాయ మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న టమాటా తీసుకుని కట్ చేసుకుని వేసుకుని అందులోకి ఒక అర చెంచా పసుపు కూడా వేసుకుని టమాటా మగ్గేదాకా వేయించుకోవాలి. మూత పెట్టి మగ్గిస్తే తొందరగా మగ్గిపోతుంది. ఇక్కడ టమాటా కూడా వేగిపోయింది. ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా వేరుశనగ గుళ్ళు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆ పౌడర్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని కాసేపు వేయించుకుని కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోకండి, జస్ట్ ఒక అర చెంచా వేసుకుంటే చాలు. వేసుకుని ఈ మసాలాలన్నీ బాగా వేయించుకోవాలి. శుభ్రంగా వేగిపోయింది చూసారా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. కారం తక్కువైంది అనిపించి నేను కొద్దిగా కారం కూడా వేసానండి. అందుకే చెప్పాను, ముందు ఎండుమిరపకాయలు అవి వేసుకునేప్పుడు జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. ఎందుకంటే లాస్ట్లో కొద్దిగా కారం కూడా వేస్తాం కనుక కారం కూడా వేసి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారాక ఇందులోకి ఒక కప్పుడు పెరుగు, కాస్త ఎక్కువగానే పడుతుందండి పెరుగు, స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోవాలి. కొద్దిగా చల్లారితే చాలు, మరీ చల్లగా అయిపోనవసరం లేదు. వేసుకుంటే మూకుడు వేడిగా ఉంటుంది కదా, వేడికి పెరుగు కూడా కాస్త ఉడికిపోతుంది. కూర చాలా బాగుంటుందండి. దహీ క్యాప్సికమ్ ఎంత బాగుంటుందంటే మళ్ళీ పదే పదే ఇదే చేయమని అడుగుతారు ఇంట్లో వాళ్ళు, అంత బాగుంటుంది. చూసారా, దహీ క్యాప్సికమ్ రెడీ అయిపోయింది. ఇందాక మనం ముక్కలకు సరిపడే ఉప్పు వేసుకున్నాం కనుక ఉప్పు కూడా వేసుకుని కలుపుకుంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని చపాతీతో తింటే ఉంటుంది అదుర్సండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.